నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒకప్పుడు ఇంక్లూడింగ్ మా చిన్నప్పుడు కూడా మతాలకు కానీ ప్రాంతాలకు కానీ వీళ్ళదా కులము వీళ్ళదా జాతి అని కానీ ఈ విభేదాలు కావచ్చు, భేషజాలు కావచ్చు నిజంగా ఆ టైంలో లేవు. అంటే మా ఇంట్లో పండుగైనా ముస్లింలు వచ్చేవారు, ముస్లింలో ఇంట్లో పండుగలైనా మేము వెళ్ళేవాళ్ళం. అలాంటి స్నేహపూర్వక భావం అనేది ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అనుకోండి. ఎంతలా స్నేహపూర్వకంగా ఉండేదంటే బాలీవుడ్లో రిలీజ్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ అనేలాంటి సినిమాను కూడా తెలుగు రాష్ట్రాలతో సహా దాన్ని ఓన్ చేసుకున్న పద్ధతి, ఆ విధానము ఇప్పటికీ ఒక చర్చ. అది ఆ సినిమా వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతుంది. అమర్ అక్బర్ ఆంటోనీ గురించి మరికొన్ని విశేషాలు మనకు తెలియజెప్తాను అంటున్నారు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లెగడ్డ శ్రీకాంత్ గారు. ఆయన మాటలోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. నిజంగా ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు అసలు కంపేర్ చేసుకోవడానికి కూడా లేవులేండి. ఆ టైంలోనే అమర్ అక్బర్ ఆంటోనీ చాలా రికార్డులు క్రియేట్ చేసిందని విన్నాం. దీని గురించి ఏం చెప్పారు? 1977 మే 27 విడుదలైన అమర్ అక్బర్ ఆంటోనీ 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మాట్లాడుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమాని ఆ వయస్సులో మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి మా మదనపల్లి ఉషా టాకీస్లో చూపించిన జ్ఞాపకం, ఫస్ట్ షో ఆదివారం సాయంత్రం ఇప్పటికీ గుర్తొస్తోంది. ఆ సినిమా ప్రభావం ఎంత దూరం వెళ్ళిందంటే, ఆ సినిమాలో చిన్నప్పుడు ఒక బొమ్మ తుపాకీ కొని పెడతాడు తండ్రి, అది దాన్ని దాచిపెట్టుకుంటాడు, మట్టిలో దాచిపెట్టుకుంటాడు ఆ తుపాకీని. ఆ సన్నివేశం గుర్తొస్తుంది. ఆ సమయంలో అటువంటి బొమ్మ తుపాకీ మా నాన్న దగ్గర నేను కొనిపించుకోవడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. సినిమా ఓపెనింగే అంధురాలైనటువంటి ఒక తల్లికి యాక్సిడెంట్ అవుతుంది. అంధురాలైన తల్లికి యాక్సిడెంట్ అవ్వగానే దానిని అటెండ్ అవ్వాల్సినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో ఆవిడకి రక్తం అవసరమైందని నా రక్తం తీసుకోండి అంటాడు అతను అమర్. అప్పుడే డ్యూటీ డాక్టర్ని కలవడానికి వచ్చినటువంటి ముస్లిం నేను కూడా రక్తం ఇస్తాను అని సూది గుచ్చుకుంటాడు అతను అక్బరు. తర్వాత ఆ తల్లిని అక్కడి నుంచి తీసుకొచ్చుంటాడు యాక్సిడెంట్ జరిగిన ఆ ప్రాంతం నుంచి, ఆ బస్తీ నుంచి వచ్చి అప్పటికే సూది గుచ్చుకొని పడుకుని ఉంటాడు ఆంధోని. వాళ్ళు ముగ్గురు తప్పిపోయిన కొడుకులు ఆమెకి, ఒకే తల్లి కొడుకులు. ఆమెకు తెలియదు, వీళ్ళకి తల్లి ఆమె అని తెలియదు. ఆమె పేరు భారతి. తల్లి భారతికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అమర్ అక్బర్ ఆంటోనీ రక్తం ఇస్తున్నారు. బిగ్ బ్యాంగ్తో టైటిల్స్ మొదలవుతాయి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారి మ్యూజిక్తో అమర్ అక్బర్ ఆంటోనీ టైటిల్స్ పడేటప్పటికి ఒక్కసారిగా థియేటర్లో ఎక్కడ లేనటువంటి హర్షధ్వానాలు, అసలు వీలలు, కేకలు, చప్పట్లు అనమాట. మన్మోహన్ దేశాయ్ గారు ఏంటంటే 23 ఏళ్లకే దర్శకుడు అయ్యాడు. రాజ్ కపూర్ లాంటి స్టార్ని అప్పటికే చెలియా అనే సినిమాతో ఆయన్ని డైరెక్ట్ చేశాడు. గుజరాతీ. ఆయన మసాలా సినిమాలే తీస్తాను, ప్రేక్షకుడికి వినోదాన్ని అందిస్తాను, మాస్ సినిమాలు తీయడమే నా లక్ష్యం అని చెప్పినటువంటి దర్శకుడు, నిర్మాత మన్మోహన్ దేశాయ్. 1977లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 4 హిట్స్ ఇచ్చాడండి ఆయన. చాచా భతీజా, పర్వరిష్, ధరంవీరు, అమర్ అక్బర్ ఆంటోనీ 4 సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములా అంటారు. అంటే ఈ 4 సినిమాలు కూడా లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములా, అంటే తప్పిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడం అనేటటువంటి ఫార్ములా. ఇది వక్త్ అనే హిందీ సినిమాతో ఈ ఫార్ములా తెర మీదకి వచ్చి, యాదవ్ కీ బారాత్ సినిమాతో నాసీర్ హుస్సేన్ గారు దీనిని చాలా పాపులర్ చేశారు. దీనికి సెక్యులరిజం జోడిస్తే, అంటే లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములా దీనికి సెక్యులరిజం జోడించి మాస్ మసాలా దీనికి గుప్పిస్తే అద్భుతమైన కమర్షియల్ హిట్స్ తీయొచ్చుని నిరూపించిన వాడు భారతీయ వెండితెర మీద వన్ అండ్ ఓన్లీ మన్మోహన్ దేశాయ్. చాలామందికి ఆ సమయంలో, ఆ టైం లైన్లో సుభాష్ గాయ్ గారు ఆరాధ్య దర్శకుడేమో కానీ నాకు మాత్రం మన్మోహన్ దేశాయ్ అంటే ఇష్టం. ఒక నసీబ్ కావచ్చు, సుహాగ్ కావచ్చు, మర్ద్ కావచ్చు, కూలీ కావచ్చు, ఇలాంటి సినిమాలు అమితాబ్ బచ్చన్ గారితో తీసి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు. తన 59వ ఏట 1994లో వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించారు. భార్య చనిపోయి ఒంటరితనం అనుభవిస్తూ అప్పటికే గొప్ప సినిమాలు, కమర్షియల్గా కాసుల గలగలలు అసలు కురిపించినటువంటి సినిమాలు తీసినటువంటి దర్శకుడు. అప్పటికి అమర్ పాత్ర వినోద్ ఖన్నాని అనుకున్నారు, అక్బర్ పాత్రకు రిషి కపూర్ని అనుకొని ఆంథోనీ గోన్సాల్వెస్ ఈ పాత్రకి ఎవరిని తీసుకోవాలని ఆలోచించి అప్పటికి జంజీర్, దీవార్, షోలే 3టితో అమితాబ్ బచ్చన్ గారు యాంగ్రీ యంగ్మెన్ అయిపోయినటువంటి దశలో అమితాబ్ బచ్చన్, ఆంథోనీ గోన్సాల్వెస్
అమితాబ్ బచ్చన్లో ఒక కమెడియన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్లో ఒక కామెడీ హీరో ఉన్నాడు, ఒక విదూషకుడు, ఒక బఫూనరీ ఉంటుంది, ఒక చిల్లర మాస్, అది చేయగలడు అమితాబ్ బచ్చన్ అని నమ్మి అమితాబ్ బచ్చన్ గారి చేత ఆంథోనీ గోన్సాల్వెస్. మీకు ఇవాళకి అండి వినోద్ ఖన్నా పోలీస్ యూనిఫామ్ తీసి బనీన్తో అమితాబ్తో ఫైట్ చేస్తాడు, అది ఇవాళకి సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత మీకు దిష్టిబొమ్మ వేషం వేసుకుని అమితాబ్ బచ్చన్ చేసేటటువంటి ఫైట్ ఒకటి. ఇవన్నీ అసలు ఎటువంటి కమర్షియల్ ఫార్మ్, చెరుకు తోటలో చేజ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇవాళకి ఏంటంటే ఇవన్నీ ఆ తర్వాత 1000 సినిమాల్లో అయినా వచ్చుంటే దానికి వీటి అన్నిటికీ మాతృక అమర్ అక్బర్ ఆంథోనీ. ఖాదర్ ఖాన్ గారికి మనం క్రెడిట్ ఇవ్వాలి. ఈ కథ ఆయన అమర్ అక్బర్ ఆంథోనీకి సంబంధించి మన్మోహన్ దేశాయ్ గారు ఆయన శ్రీమతి పేరు వేసుకున్నప్పటికీ ఖాదర్ ఖాన్ గారు ఆయన రచయితగా పరిచయమై ఆ తర్వాత కమెడియన్గా, కామెడీ విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా చాలా సినిమాలు చేశారు. ఆయన కామాటిపురాలో వేశ్యావాటికల మధ్య పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి భాషని ఆయన తీసుకొచ్చాడు ఈ స్క్రిప్ట్లోకి. అపున్, మాంగ్తా హై, తర్వాత సాలిడ్, ఇవన్నీ అమితాబ్ బచ్చన్ గారి వాయిస్లో అమితాబ్ బచ్చన్ గారికి పలికించినటువంటి ఆయన మాడ్యులేషన్లో అద్భుతంగా అమరాయి. మరీ ముఖ్యంగా బొమ్మ తుపాకీ, ఆ మట్టిలో దాచిపెట్టిన ఆ తుపాకీని తర్వాత వినోద్ ఖన్నా ఎప్పుడైతే ఆ మట్టితో తీస్తుంటే ప్రాణ్ గారు అప్పటికి వచ్చేసి ప్రాణ్ గారు చూసి తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని గుర్తుపట్టే సన్నివేశంలో ఇవాళ మీరు ఆ సన్నివేశం చూసినా మీరు తెలియకుండా ఏడ్ చేస్తారు, కరెక్ట్ అయిపోతారు. ఇవాళకి తెలియకుండా ఏడ్ చేస్తాం ఆ సన్నివేశం చూస్తే. అసలు షబానా ఆజ్మీ గారు, నీతు సింగ్, పర్వీన్ బాబీ హీరోయిన్లు, కమర్షియల్గా ఏ హంగులు ఉండాలి, ఎంతలో ఉండాలి, ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే మన్మోహన్ దేశాయ్ గారి సినిమాలో ఆయన అప్పటికి మనకి షిరిడి సాయిబాబా గారు ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారం ఊపందుకునే సమయంలో కూడా షిరిడి సాయిబాబా గారి మీద ఒక పాట పెట్టి ఆ పాట తర్వాత నిరూపరాయ్ గారికి తల్లిగారికి కళ్ళు వస్తాయి, ఆవిడకి చూపు వస్తుందని చెప్పేసి సాంగ్ తర్వాత కంటిన్యూషన్ సీన్ అనమాట. ఆ వర్గం ప్రేక్షకుల మనసులు కూడా దోచుకున్నటువంటి మన్మోహన్ దేశాయ్ గారి ఇవాళకి అంటే ఒక కమర్షియల్ యాంగిల్లో ఒక సినిమాని ఎంత అద్భుతంగా తెరకెక్కించవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి సండే గారు, ఇక్కడ ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే మీరు నమ్మరు, ముంబైలో బ్లడ్ బ్యాంకుల దగ్గర జనం కిటకిటలాడేవాళ్ళు, రక్తం అమ్ముకొని డబ్బులు సంపాదించి ఈయన సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అంటే ఊహించుకోండి, అంత మాస్ ఆడియన్స్ కోసం ఎటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సినిమాలు మన్మోహన్ దేశాయ్ గారు తీసేవారు. అలాగే పరదా హై పరదా పాట అండి, అప్పటికేంటంటే రఫీ గారు కొంచెం ఆయన సింగర్గా కొంత విశ్రాంతి తీసుకుంటున్న సమయం కిషోర్ కుమార్ గారి ఉద్ధృతిలో, అలాంటిది పాటతో పరదా హై పరదా పాటతో మళ్ళీ మరొకసారి రఫీ గారు విజృంభించడం. నాకు ఆంథోనీ గోన్సాల్వెస్ పాట నాకు చాలా ఇష్టం. ఆయన కోడిగుడ్డులో నుంచి వస్తారు అమితాబ్ బచ్చన్ గారు, కోడిగుడ్డు ఓపెన్ అయితే అందులో నుంచి వచ్చేటటువంటి పాట. అట్లాగే మరొక పాట ఉంటుంది, వాళ్ళు ముగ్గురు విచిత్ర వేషధారణలతో ముగ్గురు కలిసి ప్రీ క్లైమాక్స్ సాంగ్ అనమాట. ఇవన్నీ ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఉర్రూతొలగించడం కావచ్చు, ప్రేక్షకుల ఆనందాన్ని, వాళ్ళంతా ప్రేక్షకుడు ఏంటంటే అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా చూసి వెలుపలికి ఎలా వచ్చేవాళ్ళంటే వాడేదో జీవితంలో విజయం సాధించినట్టు వెలుపలికి వచ్చేవాళ్ళు ప్రేక్షకులు. ప్రాణు, నిరూపరాయ్ చేసినటువంటి ఆ తల్లిదండ్రుల పాత్రలు, అమితాబ్ బచ్చన్ గారు, రిషి కపూర్ గారు, వినోద్ ఖన్నా గారు వాళ్ళ పాత్రలు, అమితాబ్ బచ్చన్ గారు కామెడీ, అవుట్ స్టాండింగ్ కామెడీ. ఇవాళకి తెలుగులో విజయ నిర్మల్ గారు దర్శకత్వం వహించారు, రామ్ రాబర్ట్ రహీం, కృష్ణ గారు, రజనీకాంత్ గారు, చంద్రమోహన్ గారు చేశారు. అలా మన్మోహన్ దేశాయ్ గారికి మనం నివాళి ఎలా అర్పించాలో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే ఇది నేను విన్నది ఏంటంటే అప్పటి మత సామరస్యానికి సోదర భావాన్ని జోడించి తీసి హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు అనేసని. అప్పటికి ఇప్పటికీనండి, ఎప్పుడైనా ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా, ఏ కళారూపమైనా, ఏ సంగీతమైనా, ఏ సాహిత్యమైనా, ఏ జానపదమైనా, ఏ సినిమా అయినా మతాల్ని, ప్రాంతాల్ని, కులాల్ని కలిపి ఉంచేదిగా ఉండాలి కానీ విడగొట్టేదిగా ఉండకూడదని అవలంబించినటువంటి మహానుభావులు మన్మోహన్ దేశాయ్ గారు లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని మనం స్మరించుకోవాలి. ఎందుకంటే దేశాన్ని నిలిపి ఉంచేది, దేశాన్ని కలిపి ఉంచేది ఒక బంధం ఉంటుంది, ఒక భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగంలో నుంచి పుట్టినటువంటి సినిమా. అందుకే నేను సెక్యులరిజం అనే పదం వాడాను. నేను లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములాకి సెక్యులరిజాన్ని జోడించి దీనికి మాస్ మసాలాని గుప్పిస్తే అది అమర్ అక్బర్ ఆంథోనీ అవుతుంది. ఇవాళకి 50 సంవత్సరాలైనా మనం మాట్లాడుకునేటటువంటి సినిమా. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి అమర్ అక్బర్ ఆంథోనీ పెట్టినా ఏమవుతుందంటే మీకు తెలియకుండా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత సినిమా చూస్తాం మనం. అది దర్శకుడి యొక్క గొప్పదనం, మన్మోహన్ దేశాయ్ గారి గొప్పదనం. అంటే కొన్ని కల్ట్ క్లాసిక్స్ని ఎప్పటికీ టచ్ చేయకూడదు. టచ్ చేసినా ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది దానికి క్యాటిక్యాప్గా మన కాపీ క్యాట్గా
చాలా సినిమాలు వచ్చినా బట్ అమర్ అక్బర్ ఆంటోనీ అనే ఒక స్పెషల్ ప్లేస్ని మాత్రం రీప్లేస్ చేయలేకపోయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఎందుకు దానిని అందుకోలేకపోయారు మిగతా వాళ్ళు అంటే భావోద్వేగాన్ని ఒడిసి పట్టుకున్నాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, కులాల్ని మతాల్ని కలిపి ఉంచేటటువంటి, ప్రాంతాల్ని కలిపి ఉంచేటటువంటి ఆ సున్నితమైనటువంటి ఆ భావోద్వేగం ఏదైతే ఉందో అది చాలా అవసరం. అదే ముడిసరికి అనమాట. మీరు ఎప్పుడైతే విడదీసేటటువంటి విద్వేషాల్ని నింపేటటువంటి కథలో పాత్రలో సన్నివేశాల్లో మీరు రాస్తే ఏమవుతుందంటే మీరు తర్వాత చాలా సంఘటనలు జరిగి ఉండొచ్చు ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, మనం కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు కలిపి ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి, విడగొట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు అని బలంగా చెప్పినటువంటి, ఈ దేశంలో అందరూ సమానమే, ఈ దేశంలో అందరూ జీవిస్తున్నారు, ఈ దేశ మూలవాసులలో అందరూ ఉన్నారు, వాళ్ళ అభిలాషం మేరకు, అభిమతం మేరకు వాళ్ళు ఆయా మతాల్ని అవలంబిస్తున్నారు, ఆ మతాభిలాషులుగా జీవిస్తున్నారు. దానిని గౌరవిస్తూ వాళ్ళు ఒకరినొకరు ఎంత బాగా ఎంత అద్భుతంగా అర్థం చేసుకుని వాళ్ళు కలిసికట్టుగా జీవించారు అనేటటువంటి ఒక మూలసూత్రం ఏదైతే ఉందో దానిని అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించినటువంటి దర్శకుడు మన్మోహన్ దేశాయ్ గారు. ఓకే, అంటే అప్పటికి అంటే ముగ్గురు హీరోలను కలిపి సినిమా తీశారు. మల్టీ స్టారర్లు అనమాట. అప్పటి వక్త్ అనే సినిమా చాలా భారీ మల్టీ స్టారర్ అండి. అంత క్రితం ఇట్లాంటి లాస్ట్ అండ్ ఫౌండ్ ఫార్ములాతో వచ్చినటువంటి వక్త్ సినిమా తర్వాత ఏమైందంటే యాదవ్ కి భారత్, అందులో కూడా వినోద్ ఖన్నా గారే హీరో అనమాట, నాజీర్ హుస్సేన్ గారు తీశారు. ఇవి మన్మోహన్ దేశాయ్ గారిని బాగా ఆలోచింపజేశాయి. ఆయన అక్కడి నుంచి ఏం చేశారంటే నసీబ్ ఆ తర్వాత తీశారు. ఆయన నసీబ్లో ఏంటంటే, నసీబ్ 1981లో వచ్చింది. నసీబ్లో ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు, శత్రుఘ్న సిన్హా గారు, మనకి రిషి కపూర్ అందులో ఉంటారు. ఆయనకి అక్కడి నుంచి మనకి అమర్ అక్బర్ ఆంటోనీ దీని దగ్గర నుంచి ఏమైపోయిందంటే ఇద్దరు హీరోలు, ముగ్గురు హీరోలు అనేటటువంటి ఒక మల్టీ స్టారర్ అనేటువంటిది తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి దీనికి సెక్యులరిజం, ఖచ్చితంగా మీరు ఏ సినిమా తీసుకోండి మీరు సెక్యులరిజం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సెక్యులరిజానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. అప్పట్లో రిషి కపూర్, ఈ సినిమాలో రిషి కపూర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఉల్లిపొర లాంటి జుబ్బాలు, దాని లోపల బెజ్జాల బనియన్లు, అవి ఊపాయి. ఆ సమయంలో ముగ్గురు స్నేహితులు వెళ్ళి ఏ స్టూడియోకైనా వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే దాని పేరు అమర్ అక్బర్ ఆంటోనీ ఫోటో అనేవాళ్ళు అనమాట. ఆయా గెటప్స్లో వీళ్ళు ఫోటోలు దిగేటటువంటి రోజులే. 77 నుంచి 80 వరకు ఏంటంటే ఆ మానియాలో ఉంచాడు. 77 మేలో రిలీజ్ అయితే 80 వరకు కూడా అమర్ అక్బర్ ఆంటోనీ మానియాలో ఉన్నారు ప్రేక్షకులు. 81లో నసీబు చేశాడు అనమాట ఆయన. ఆయనకు దొరికినటువంటి హీరో అటువంటి హీరో అండి. ఒక అమితాబ్ బచ్చన్ గారు దొరుకుతాయి. ఆయన నసీబ్ తీశాడు, మర్ది తీశాడు, కూలీ తీశాడు, సుహాగ్ తీశాడు, అమర్ అక్బర్ ఆంటోనీ తీశాడు. ఏ సినిమా ఈ సినిమాలు లేకపోతే ఇప్పుడు మనకి షోలే, జంజీరు, దీవారు, ఇవి ఒక డాను, ఇవి ఒక అమితాబ్ని పరిచయం చేస్తే ఈ సినిమాలన్నీ ఇంకొక అమితాబ్ బచ్చన్ పరిచయం చేస్తాయి. అమితాబ్ బచ్చన్లో ఒక యాక్షన్ హీరో ఉన్నాడు, ఒక యాంగ్రీ యంగ్మెన్ ఉన్నాడు అని చెప్పిన సినిమాలు అవైతే అమితాబ్ బచ్చన్లో ఒక కామెడీ హీరో ఉన్నాడు, ఒక కమెడియన్ ఉన్నాడు. వాడికి హీరో వర్షిప్ ఆపాదిస్తే వాడు ఎట్లా ఉంటాడు, వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆయన కోట్లు సంపాదించినప్పటికీ, నిర్మాతగా, దర్శకుడు కదా, నిర్మాతగా కోట్లు సంపాదించినప్పటికీ ఎప్పుడు బస్తీల్లో నివసించడానికి ఇష్టపడ్డాడు. బస్తీల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేవాడు. ఆ బస్తీలో ఏదో ఫ్లాట్ వెతుక్కొని, బస్తీ అనమాట, బస్తీలో ఉండేవాడు మన్మోహన్ దేశాయ్ గారు. ఎందుకు అని అడిగారు. వాళ్ళ మనస్తత్వం నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. నేను బస్తీలో లేను, బంగ్లాలోకి వెళ్ళిపోయాను, వీడి మనస్తత్వం, ఈ మాస్పల్స్ నాకు ఎట్లా తెలుస్తుంది, వీడి ఆలోచన విధానం నాకు ఎట్లా తెలుస్తుంది, నాకు తెలియదు అన్నాడు ఆయన మన్మోహన్ దేశాయ్. ఒక సామాన్యుడి గురించి ఆలోచించాడు, సామాన్యుడిలా ఆలోచించాడు. సామాన్యుడి గురించి మాత్రమే కదా, ఆయన సామాన్యుడిలో ఆలోచించాడు. కాబట్టి వాడికి ఏం నచ్చుతుంది, వాడు ప్రేక్షకుడు లోపలికి వచ్చాడు, వాడి బాధ మర్చిపోవాలి, వాడి ఆకలి మర్చిపోవాలి, వాడి ఒత్తిడి మర్చిపోవాలి, వాడు ఆనందపడాలి. వెలుపలికి వెళ్ళేటప్పటికి వాడు విజయం సాధించినట్టు వెలుపలికి వెళ్ళాలని ఆలోచించాడు. కాబట్టే ముంబై బ్లడ్ బ్యాంకులో ఆయన సినిమా మన్మోహన్ దేశాయ్, ఏ ఫిలిం బై మన్మోహన్ దేశాయ్ విడుదలవుతోంది అంటే బ్లడ్ బ్యాంకులు కిటకిటలాడేవి. ఆటో వాలాలు, రిక్షా వాలాలు, ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, తోటమాలీలు, గూర్ఖాలు, వాచ్మెన్లు, ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఎప్పుడో మధ్యలో ఎక్కడో విడుదలవుతుంటుంది. డబ్బులు ఉండవు, చాలీ చాలని జీతాలు, చాలీ చాలని జీవితాలు. వాళ్ళు వెళ్ళి రక్తం అమ్ముకొని సినిమాకు వెళ్ళి సినిమా చూసి నేను విజయం సాధించాను అని ఒక సాధారణ ప్రేక్షకుడు బయటకు వచ్చాను అంటే అంతకంటే సినిమాకి ఏం కావాలి? అది ఇండియన్ సినిమా. దట్ ఈజ్ ఇండియన్ సినిమా. కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని కలిపి ఉంచేది ఇండియన్ సినిమా. విడగొట్టేది, విద్వేషాలు నింపేది ఇండియన్ సినిమా కాదు కాదు కాదు. నిజంగా అప్పుడు ఆ రేంజ్ హిట్ అనేది అన్ని ప్రాంతాల్లో అలా సౌండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరొకసారి అమర్ అక్బర్ ఆంటోనీని మన ప్రేక్షకులందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.